21,500 లాస్ ఇవ్వాలా. డే 2 ఆఫ్ బల్కింగ్. ప్రీ వర్కౌట్లో స్వీట్ పొటాటో ఒకటి తీసుకొని స్ట్రైట్గా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. రాగానే లైట్గా వార్మప్ చేసుకుని పుల్అప్స్ అయితే కొట్టా. ఇవాళ షోల్డర్ వర్కౌట్. ముందు షోల్డర్ ప్రెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 3 సెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. డే బై డే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్కౌట్ లాటరల్ రైసెస్. చేసే ప్రతి రేపులో మైండ్ మజిల్ కనెక్షన్ ఉండాలి, లేకపోతే ఎన్ని రేప్స్ చేసినా వేస్ట్. నెక్స్ట్ వర్కౌట్ ఫ్రంట్ డంబుల్ రైసెస్. బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు లో వెయిట్తో అయినా పర్ఫెక్ట్గా చేయాలి. ఈలోపు ఫోన్ వెళ్ళి డంబుల్ పైన పడింది. డంబుల్ వెళ్ళి ఫోన్ పైన పడ్డా, ఫోన్ వెళ్ళి డంబుల్ పైన పడ్డా, బొక్క పడేది నాకే. డే 1 బల్కింగ్ అని స్టార్ట్ చేస్తే డే 2లోనే క్లోజ్ అయిపోయింది. అట్లా ఉంటుంది మనతోనే. జిమ్లో వర్కౌట్ మధ్యలో ఆపేసి ఇంటికి కూడా వెళ్ళకుండా స్ట్రైట్గా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసా. లోపలికి వెళ్ళే ముందు భయం అవుతుంది, లెఫ్ట్ కిడ్నీ అడుగుతాడో రైట్ కిడ్నీ అడుగుతాడో అని. లక్కీగా డిస్ప్లే కూడా అవైలబుల్లో ఉంది, ఆర్డర్ కూడా పెట్టనక్కర్లేదు. మొబైల్ తీసుకుని ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసాడు. ఈ లోపు నేను మా బ్రో డిసైడ్ చేసుకుంటున్నాను, నీ కిడ్నీ నా కిడ్నీ అని. దరిద్రాలు 100 రకాలు ఉంటే మంది నోటు ఒకటో రకం. డిస్ప్లేకి వారంటీ అయితే క్లెయిమ్ అవ్వట్లేదు అన్నాడు. ఎస్పెన్ బదులు దీన్ని పెట్టచ్చు కదా అని అంటే తీసి తేయగా పెట్టమన్నాడు. ఫైనల్లీ పొద్దున్న 11కి ఇస్తే ఫోన్ 3కి అయితే వచ్చింది. 21,538 అయితే బిల్ వేసాడు. ఫోన్ తీసుకుని స్ట్రైట్గా మాల్కి అయితే వచ్చేసాం. పని లేకపోయినా పైకి కిందకి 2 సార్లు అయితే తిరగాలి. మాల్కి వస్తే కంపల్సరీగా వాష్రూమ్లోకి వెళ్ళి 2 ఫోటోలు అయితే తీసుకోవాలి. అదే మ్యాజిక్. ఇంక 2 చేతులు జోలు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఫాలో ఫర్ మోర్.